హలో అండి అందరికీ. రాగి జావ చేశానండి. రాగి జావను మనం మామూలుగా తాగే బదులు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని తాగితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పే ముందు మీకు చిన్న సామెత అండి. పుట్టినా కూడా చలనం లేనిది ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఇలా రాగి జావను గ్లాసెస్లో వేసుకొని అందులో కొత్తిమీరని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని, కొంచెం నిమ్మరసం అండి, మనం ఎంత పులుపు తాగలుగుతామో అంత పులుపు వచ్చే వరకు నిమ్మరసము, తర్వాత గడ్డ పెరుగు ఒక 2-3 టీ స్పూన్స్ వేసుకుంటానండి. అలా గడ్డ పెరుగు వేసేసుకొని దాన్ని మంచిగా కలుపుకొని తాగితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనం మజ్జిగలాగా చేసుకునే బదులు పెరుగుని ఇలా గడ్డలు గడ్డలుగా ఉండనివ్వాలండి. అవి తాగుతున్నప్పుడు టేస్ట్ అనిపిస్తూ ఉంటాయి. నాకైతే ఇలానే ఇష్టం అండి. మీలో ఎవరికైనా ఇలా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. పుట్టినా కూడా చలనం లేనిది గుడ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసుకోండి.